అపోస్తలుడైన పౌలు యవన సువార్తికుడైన తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చదువుకుందామండి. 11 నుంచి 13 వరకు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. చదువుతూ ఉండగా 3 వచనాలు గమనించి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నా. నేను 3 వచనాల గురించి మాట్లాడబోవట్లేదు. చదివిన దానిలో ఉన్నటువంటి భాగం మీకు హెచ్చరికగా ఉంటే చదువుతూ ఉండగా స్వీకరించండి. ఎలా ఉన్నాము అనేటటువంటిది ఆ వాక్యపు వెలుగులో, ఆ వాక్యపు అర్థంలో జాగ్రత్తగా మీ ఆత్మీయ సౌందర్యాన్ని పరిశీలించుకోండి. 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడిగా ఉంటాడట. మనం దేవుని పోలికలో సృష్టించబడ్డాం. దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడినటువంటి మనము నమ్మదగని వారముగా ఉండటం ఏంటి? ఏమండి? దేవుడు నన్ను నమ్ముతున్నాడా? నా స్వభావాన్ని బట్టి, నా తలంపులను బట్టి, నా కోరికలను బట్టి, నా భావ ప్రేరణను బట్టి, నా ఆలోచనలను బట్టి దేవుడు నన్ను నమ్ముతున్నాడా? కనుక మన యొక్క బ్రతుకులు దేవుడు నమ్మేటట్టుగా ఉండాలి. దేవుడు నన్ను నమ్మాలి. దేవుడు నన్ను నమ్మాలి. నమ్మేటట్టుగా నేను క్రీస్తునందు బ్రతుకుతున్నానా? ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. మీకు అర్థమవుతుందా అండి? పైగా ఆయన మనము నమ్మదగని వారమైనను, అసలు మానవ యొక్క స్వభావాన్ని బట్టి, మానవుని యొక్క నైజాన్ని బట్టి మానవులు ఎలా ఉంటారో పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు చెప్పేస్తున్నాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకోవచ్చు. ఏం చేతనంటే ఆయన దేవుడు కనుక ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు. తన స్వభావానికి విరోధంగా ఏదియు చేయడు. మరి మనం ఆ మొదటిది కూడా నా అంశం కాదు. మనము నమ్మదగని వారమైనను అది కూడా నా అంశం కాదు, నా టాపిక్లోకి రాదు.
ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. దేవుణ్ణి నమ్ముతున్నామా? ఏమండి, దేవుణ్ణి మనం నమ్ముతున్నామా? నమ్మితే ఏమని నమ్మాలి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇప్పుడు మనం అందరం దేవుడి దగ్గరికి వచ్చాం. మనమందరము కూడా దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము ఎంతవరకు ఆయన ఉన్నాడని నమ్మి వచ్చాం? అవునండి, ఎంతవరకు దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన పాద సన్నిధికి వచ్చాం? రెండవది, తన్ను వెదకే వారికి ఫలము దయచేయువాడని ఎంతవరకు నమ్ముతున్నాం? నమ్మవలను కదా అన్నాడు. తన్ను వెదకే వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను వెదకే వారికి ఆయన ఫలము దయచేసేవాడని నమ్మాలి. మొదటిగా మనం చూస్తే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మలేదు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మలేదు. ఈ రోజున క్రైస్తవుడిగా నేను నమ్మానా? నమ్మిన వాడనైతే ఎలాంటి బ్రతుకుతున్నాను దేవుని కొరకు? ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను దేవుని నిమిత్తమై? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి వస్తుందండి. మీకు అర్థమవుతుందా అండి? ఇశ్రాయేలీయులు రమారమి 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారికి వారి పరిస్థితి ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తినటానికి తిండి లేదు కడుపు నిండా, శరీరాన్ని కప్పుకోవటానికి వస్త్రం లేదు ఒంటి నిండా, పైగా ఏంటి అని అంటే కొరడా కింద పని. ఆపారు అని అంటే కొరడా వీపు మీద చెళ్ళుమని పోద్దండి. ఐగుప్తు సైనికుల యొక్క కొరడ ఇశ్రాయేలు యొక్క వీపు మీద చెళ్ళుమని పోద్ది. పని ఆపకూడదు. ఏ వయసు వారైనా సరే ముసలి వాళ్ళై కాస్త పక్కకెళ్ళి విశ్రాంతి తీసుకుందామని ఆలోచన చేస్తే కుదరదండి. ఆ వంగుని ఇటుక తీయటం కానీ, జడ్డీలో ఇటుక మోయటం కానీ, అక్కడ కట్టేటటువంటి ఆ పట్టణాల యొక్క నిర్మాణంలో కానీ ఎక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడటానికి వీల్లేదు. అంత భయంకరమైనటువంటి శిక్ష అంటే పని. ఒక నిమిషం నిలబడ్డా కొరడా వీపు మీద నాట్యం చేసింది అన్నమాటే. మీకు అర్థమవుతుందా అండి? చివరికి ఏంటి అని అంటే నవమాసాలు మోసి కనుక్కున్నటువంటి బిడ్డలను కూడా కాపాడుకోలేనటువంటి దుస్థితి. యోసేపుని ఎరగనటువంటి రాజు వస్తే ఫరోగా వాడు వేసినటువంటి ఆర్డర్ ఏంటి అని అంటే, యోసేపు ఎవరో తెలియదు, ఇశ్రాయేలీయులు ఎవరో తెలియదు. వాడు వేసినటువంటి ఆర్డర్ ఏంటి అని అంటే, వీళ్ళని కనుక ఇలా వదిలేస్తే
వారు బహుగా విస్తరిస్తారు. ఎవడైనా శత్రుదేశం వాడు మన మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళతో కలిసిపోయి మన మీదే యుద్ధాన్ని ప్రకటించడానికి, యుద్ధం చేయడానికి పూనుకుంటారు. అందుచేత ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి, మగపిల్లలు పుడితే చంపేయండి. ఇది ఫరో యొక్క ఆర్డర్. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఐగుప్తు బానిసత్వం కింద ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో వారు దేవుడికి మొర్రపెట్టుకున్నారు. ఇశ్రాయేలు దేవునికి మొర్రపెట్టుకున్నారు. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుంచి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనుల నుండి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొర్ర పెట్టారు. వారు పెట్టినటువంటి మొర దేవుని దగ్గరికి చేరింది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అంటే వారిని విడిపించడానికి దేవుడు సంసిద్ధుడయ్యాడు. వారిని విడిపించడానికి మోషేని సిద్ధం చేశాడు. మోషేకు సహాయకుడిగా అతని అన్నగారైనటువంటి అహరోను సిద్ధం చేశాడు. వారిరువురిని ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి తీసుకురావటానికి ఐగుప్తు దేశానికి పంపినట్లుగా మనం చూస్తాం. మోషే, అహరోనులు వెళ్ళి ఐగుప్తు రాజు అనేటువంటి ఫరో ఎదుట నిలబడ్డారు. నిలబడి రాజుతో మాట్లాడుతున్నారు. నిర్గమకాండం 5వ అధ్యాయం 1 నుంచి. తరువాత మోషే, అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని దేవుని యొక్క సందేశాన్ని పట్టుకొచ్చి ఫరోకి అందించాడు. అందిస్తే ఫరో చెప్పినటువంటి మాట, ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. వందనాలమ్మా. ఫరో అంటాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనను. జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మనము కూడా అలాగే ఉంటూ ఉన్నామా? ఫరో రాజులాగా. యెహోవా ఎవడో నేను ఎరుగను. నోటితో ఆ మాట అనకపోవచ్చు, కానీ క్రియల ద్వారా మాత్రం ఆ భావాన్ని మన జీవితం ద్వారా వ్యక్తపరచవచ్చు. మీకు అర్థమవుతుందా అండి? నోటితోటి ఆ మాట అనకపోవచ్చు, యెహోవా ఎవడో నేను ఎరగను, అని నోటితోటి అనకపోవచ్చు, కానీ మన క్రియలు మన జీవితంలో నుంచి అట్టి భావాన్ని వ్యక్తపరచవచ్చు.
దేవుడు చెప్పిన దాన్ని నిర్లక్ష్యం చేయటం, దేవుని కొరకు పనిచేయాల్సినటువంటి విధానాన్ని నిర్లక్ష్యం చేయటం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మన బాధ్యతలను విస్మరించటం, ఈ క్రియలన్నీ ఏమి చాటుతూ ఉంటాయి? యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను. పరిస్థితులు ఏమంటే కానివ్వండి, ఇది మనకు మంచిది కాదు. రైట్, విడిచిపెట్టేశానండి. కనుక అతను అలాగ అన్నాడు. ఇప్పుడు ఫరోకి మోషే అహరోనులు ఏం చేయాలి? యెహోవా ఎవడో తెలియజేయాలి. ఇప్పుడు మోషే యొక్క బాధ్యత ఏంటి? అహరోను యొక్క సహకారంతో యెహోవా ఎవడో తెలియజేయాలి. తెలియజేయాలి అని అంటే 10 అద్భుత కార్యాలు జరిగించాడు. దేని కొరకు? ఐగుప్తు దేశ నాశనానికి. దేశమే నాశనం. ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, మొత్తం దేశం. అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే నీళ్లను రక్తముగా మార్చటం. నీళ్ళను ఏం చేస్తాడట? దేవుడు ఏం చేశాడు? నీళ్లను రక్తముగా మార్చాడు. మీకు అర్థమవుతుందా అండి? 7వ అధ్యాయం 22వ వచనం, 20వ వచనం చదివితే అక్కడ మోషే అహరోనులు ఏం చేశారు? నీళ్లను రక్తముగా మార్చారు. అయితే వాడు కూడా శకునగాండ్రను, గారడి వాళ్లను, మంత్రగాండ్రను తీసుకొచ్చాడు. వాళ్ళు కూడా ఏం చేశారు? నీళ్లను రక్తముగా మార్చారు. వాళ్ళు కూడా ఏం చేశారండి? ఆ శకునగాండ్రు, ఆ మంత్రజ్ఞులు, ఆ జ్యోతిష్కులు, వాళ్ళు కూడా ఏం చేశారు? నీటిని రక్తంగా మార్చారు. రెండవది ఏంటి అని అంటే కప్పలు. రెండవది ఏంటండి? కప్పలు. ఇక అడుగు పెట్టడానికి చోట్లేదు. అడుగు తీసి అడుగేసామంటే ఒక 1/2 కప్పలు కాలు కింద ఉంటాయి. పిండి పిసుక్కోవటానికి కూడా పిండి తొట్లో కప్పలే ఉన్నాయి. రొట్టె నొక్కుందాము అని అంటే దాని మీద కూడా కప్పలే. ఇంచుమించుగా 4-5 కప్పల దళసరిని ఐగుప్తంతా కప్పలే. ఐగుప్తంతా కప్పలేనండి. చూడండి 8వ అధ్యాయం, అహరోను జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. ఐగుప్తు దేశాన్ని కప్పలు ఏం చేసాయండి? కప్పేశాయి. కానీ అతనికి వాడుకేంటి అని అంటే తన హృదయాన్ని కఠినపరుచుకోవటం. ఎవరికి? ఫరోకి హృదయాన్ని కఠినపరుచుకోవటం. మీకు అర్థమవుతుందా అండి? మోషే అహరోనును పిలిపించాడు. నీ రక్తాన్ని నీట్గా మార్చేయి, నేను ఇశ్రాయేలును పంపించేస్తాను అని చెప్పాడు. మోషే అహరోనులు ఏం చేశారు? రక్తాన్ని నీటిగా మార్చారు. మార్చిన తర్వాత అతని హృదయాన్ని కఠినం చేసుకొని నేను పంపనన్నాడు. ఆ తర్వాత ఏమొచ్చాయి? కప్పలు వచ్చాయి. కప్పలను కూడా వారి యొక్క శకునగాండ్రు తయారు చేశారు. 7వ వచనం చూస్తే శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి
ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి. ఇది రెండవది. కాబట్టి అక్కడ కూడా దైవశక్తి తేలిపోయింది. నీటిని రక్తముగా మార్చినట్టు చోట దైవశక్తి తేలిపోయింది ఈ శకునగాండ్ర ముందు, మంత్రగాండ్ర ముందు. అలాగే కప్పలను రప్పించే దగ్గర కూడా దేవుని యొక్క శక్తి ఏమైపోయింది? ఆ శకునగాండ్ర ముందు, ఈ మంత్రగాళ్ళ ముందు ఏమైపోయింది? తేలిపోయింది. ఇప్పుడు మూడవ దానికి వచ్చాడు. 8వ అధ్యాయం 17వ వచనం. అహరోను తన కర్రను చేత పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ఇక వెంట్రుకలు కనపట్టలేదు తల్లో, అట్ట కింద పేలే ఉన్నాయి. మగవాళ్ళకేంటి, ఆడవాళ్ళకేంటి. ఇది మూడవదిగా దేవుడు చేసినటువంటి కార్యం, వారికి విధించినటువంటి, ఫరో దేశ ప్రజలకు దేవుడు విధించినటువంటి శిక్ష. మీకు అర్థమవుతుందా అండి? ఆ నీరు రక్తముగా ఎంతకాలం ఉందో తాగటానికి నీళ్ళు లేవు, ఎంతకాలం బ్రతుకుతారు? అలాగే రొట్టెలు పిండి పిసుక్కుని రొట్టెలు చేసుకోవటానికి కూడా అవకాశం లేదు, మొత్తం అన్నీ కాపలే. మూడవది పేలు, ఆహారం తినటానికి కానీ నీళ్లు త్రాగటానికి కానీ అక్కడ అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు కూడా పేలు చేయటానికి ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. ఎవరి వల్ల? శకునగాండ్రు మంత్రగాండ్ర వల్ల కాలేదు. అంచేత అంటారు 19వ వచనంలో, 8:19, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఏమని చెప్పారు? ఇది దైవశక్తి. ఆ తర్వాత ఈగలు, ఆ తర్వాత ఈగలు, ఆ తర్వాత మొత్తం జీవరాశులందరికీ, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు భయంకరమైనటువంటి తెగులు. ఇది ఎన్నోది? 5వది. మొదటిది రక్తం, తర్వాతది కప్పలు, 3వది ఈగలు, పేలు, 4వది ఈగలు, 5వది భయంకరమైనటువంటి తెగులు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి 24వ వచనం, 8:24. యెహోవా అలాగు చేశాను, బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించాను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయాను. ఇక ఆగిపోయింది కదా, పేల దగ్గర నుంచి ఈ శకునగాండ్రు మంత్రగాండ్రు యొక్క శక్తి ఆగిపోయింది. ఇది 4వది. 5వది 9వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములో నున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైనటువంటి తెగులు కలుగును. ఎన్నవది ఇది? 5. మీకు అర్థమవుతుందా అండి? 6వది పొక్కులు, దద్దుర్లు. చూడండి 9వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దానిని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కు దద్దుర్లుగా ఆయను. పొక్కు దద్దుర్లాయను. ఎన్నవది ఇది? 6వది. మీకు అర్థమవుతుందా అండి? ఎలాగు ఎన్ని? 10. ఏందండి?
10. ఆ తర్వాత మిడతలు మొత్తం దేశంలో పచ్చదనం అనేది లేకుండా తినేశాయి. ఏవి? మిడతలు. ఆ తర్వాత చీకటి, గాఢాంధకారం. 3 రోజుల పాటుకి ఏం కనిపించేది లేదు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మొత్తం అంతా దేశం అంతా గాఢాంధకారం. మీకు అర్థమవుతుందా అండి? ఆఖరిదేంటి అని అంటే ప్రతి ఇంట్లోనూ జ్యేష్ఠ కుమారుడు చావటం. ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, వారి యొక్క పశు సంపదలో తొలుచూలు చచ్చిపోద్ది. వారి యొక్క పశు సంపదలో తొలుచూలు చనిపోద్ది. చూడండి 11వ అధ్యాయం 4వ వచనం నుంచి. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తులోనికి బయలుదేరి వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలు విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిచూలు తొలిపిల్లలను చచ్చెదరు. మీకు అర్థమవుతుందా అండి? ఇది 10వది. కనుక ప్రతి ఇంట్లోనూ ఒక శవం. వారు మేపుకునే జంతువుల్లోనూ తొలుచూలుల యొక్క మరణాన్ని బట్టి జంతు కలేబరాలు ఇంట్లో. భయంకరం. కనుక వారిని పంపించేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరు? ఫరో. పంపించేయటానికి సిద్ధపడి వెళ్ళి వారి పిల్లలను ఏం చేస్తున్నారు? శ్మశానంలో సమాధి చేసుకుంటున్నారు. చనిపోయినటువంటి తొలిచూలు కొడుకులను ఏం చేస్తున్నారండి? వెళ్ళి సమాధి చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఇశ్రాయేలులు బయలుదేరేశారు. ఫరో చెప్పిన మాట మీద బయలుదేరేశారండి. బయలుదేరేస్తే చూశారు, మరలా మనసు మారిపోయింది. వాడికి హృదయం కఠినం చేసుకోవటం వాడుక అని చెప్పాను. ఎవరికి? ఫరోకి. హృదయం కఠినం చేసుకోవటం వాడుకంటే ఒకసారి చూశాడు దేవుడు, రెండోసారి చూశాడు, మూడవసారి నుంచి దేవుడే వాడి హృదయాన్ని కఠినం చేయటం మొదలుపెట్టాడు. ఏం చేతనంటే అది వాడికి ఇష్టం. హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలును తమ దేవుణ్ణి సేవించటానికి అరణ్యంలోనికి పంపకూడదనేది వారి యొక్క నిర్ణయం. కనుక ఎప్పుడైతే పంపకూడదనుకుని నిర్ణయించుకొని తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడో, ఆ కఠినం చేసుకోవటం వాడికి ఇష్టం కాబట్టి వాడి హృదయాన్ని దేవుడే కఠినం చేయటం మొదలుపెట్టాడు. మీకు అర్థమవుతుందా అండి? దేవుడే వాడి యొక్క హృదయాన్ని ఏం చేయటం మొదలుపెట్టాడు? కఠినం చేయటం మొదలుపెట్టాడు. ఇక ఫరో కఠినపరచుకోవటం లేదు. ఎవరు కఠినపరిచేస్తున్నారు? దేవుడే కఠినపరుస్తున్నాడు. కనుక దేవుని యొక్క లక్షణం ఏంటి అని అంటే, మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే ఇష్టపడతామో దాన్ని ఇచ్చేయటం దేవునికి అలవాటు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. నీవు కోరుకుంటున్నావు, నువ్వు ఇష్టపడుతున్నావు. మీకు అర్థమవుతుందా అండి? ఆ స్వభావాన్ని ఇష్టపడుతున్నావు, ఆ వ్యక్తిత్వాన్ని కోరుకుంటున్నావు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు? ఎలాగోలాగ చావు అని చెప్పేసి ఆ స్వభావాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని అలా వదిలేస్తాడు అంతే. అందుచేతనే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు 14వ అధ్యాయం
మరియు యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చెను. యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చెను. 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను. ఫరో హృదయాన్ని నేను ఏం చేస్తాను? కఠినపరిచేస్తాను. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నానండి. ఆ తర్వాత ఏం చేశాడంటే 600 ఇనపరాధాలు సిద్ధం చేసి ఐగుప్తు సైన్యాన్ని, వాళ్ళే ఉన్నారు ఇక, ఐగుప్తు దేశానికి సైన్యం మాత్రమే మిగిలింది. దేశం అంతా నాశనం అయిపోయింది, ఎడారైపోయింది. ఎక్కడా పచ్చని మొక్కలేదు, మిడతలు తినేశాయి. పచ్చని మొక్కలేదు. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మరలా వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోవటానికి పర్మిషన్ ఇచ్చి, అనుమతినిచ్చి, మరలా ఏం చేశారు? 600 ఇనపరథాలను సిద్ధం చేసి వెళ్ళి ఇశ్రాయేలును వెనక్కి తీసుకొచ్చేయమని సైన్యాన్ని పంపించారు. ఇశ్రాయేలు బయలుదేరి వెళుతూ ఉన్నారు. సరిగ్గా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎదరు చూస్తే సముద్రం, వెనకతలు చూస్తే నేల దుమ్మి రేపుకుంటూ 600 రథాలండి వారిని తరుముకుంటూ వచ్చేస్తున్నాయి వెనక్కి తీసుకెళ్ళిపోవటానికి. మీకు అర్థమవుతుందా అండి? భయంకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. వీళ్ళు మోషే మీద పడ్డారు. ఐగుప్తులో మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలాలు లేవని, ఈ అరణ్యంలో మమ్మల్ని పాతి పెట్టడానికి అనుకూలంగా ఉంటుందని, మేము ఇక్కడ చచ్చేటట్టుగా మమ్మల్ని తీసుకొచ్చావా అని మోషే అహరోన్ల మీద తిరగబడ్డారు. మోషే అహరోన్ల మీద తిరగబడ్డారు. అందుకే తీసుకొచ్చారా? వాళ్ళని అరణ్యంలో చంపటానికి తీసుకొచ్చారా? చంపమనే దేవుణ్ణి మొరపెట్టుకున్నారా మమ్మల్ని తీసుకెళ్ళిపోమని? మేము ఈ బాధ భరించలేకపోతున్నాం. 2వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదివాం కదా, చివరి వరకును చదివాం లేదా అండి? వాళ్ళు బతిమాలుకున్నారా లేదా? దేవుణ్ణి అడుక్కున్నారా లేదా? మరి ఇప్పుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోషే మీద తిరగబడతారేంటి? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి, ఎంత అక్రమంగా మాట్లాడుతున్నారండి. మోషే దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. నువ్వు తెచ్చినటువంటి కర్ర పట్టుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చేసారు రథాలు. దగ్గరకు వచ్చేసేసరికి నువ్వు తెచ్చినటువంటి కర్ర ఆ సముద్రం మీద చాపమన్నాడు. చాపగానే ఏం జరిగింది? సముద్రపు నీరు గోడల్లాగా నిలబడిపోయింది. ఎర్ర సముద్రం యొక్క నీరు గోడలా నిలబడిపోయింది. గోడలా నిలబడి అందులోనే కెరటాలు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. కానీ సముద్రం మధ్యలోంచి ఆరిన నేల కనీసం కాలుకి తడయ్యే పరిస్థితి కూడా లేదండి. ప్రపంచంలో ఏ జాతి కూడా అలాంటి మార్గంలో నడిచి ఉండదండి. ఏ జనాంగం కూడా అలాంటి పరిస్థితుల్లో తమ ప్రయాణాన్ని కొనసాగించి ఉండదండి. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం సముద్రపు మధ్యలో ఆరిన నేల. ఈ లోపల వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. దగ్గరికి వచ్చేస్తే వీళ్ళకి పగలు మేఘస్తంభం వారికి నీడనివ్వటానికి, రాత్రి అగ్నిస్తంభం. కనుక వాళ్ళ దగ్గరికి వచ్చేసేసరికి ఆ పైన మేఘం ఏం చేసింది? ఇలా దిగింది గోడ కింద. అటు ఇశ్రాయేలీయులకు ఇటు ఐగుప్తు సైన్యానికి మధ్యలోనికి దిగింది నల్లటి కారు మేఘం.
వీళ్ళు సముద్రంలో దిగేశారు. మోషే యొక్క ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? సముద్రంలోకి దిగేసి నడుస్తూ ఉన్నారు. వీళ్ళ రథాలు ఆ మేఘం దాకా వచ్చి ఆ నల్లటి మేఘంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేక కాళ్ళు లేపేస్తున్నాయి, సకిలిస్తూ ఉన్నాయి, గోల పెడుతూ ఉన్నాయి. కానీ ఆ మేఘం గుండా అవతలకు వెళ్ళటానికి వాటికి ధైర్యం లేదు. వాటికి ధైర్యం లేదండి. మీకు అర్థమవుతుందా అండి? ఒక రాత్రి అంతా ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేలను ప్రయాణం చేశారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అదే మేఘం పగలు వారికి నీడనివ్వటానికి మేఘస్తంభమై, రాత్రి వారికి వెలుగునివ్వటానికి అగ్నిస్తంభమైనటువంటి మేఘం. ఐగుప్తు సైన్యం వైపుకేమో చీకటి, గాఢాంధకారం. రెండో వైపున ఇశ్రాయేలీయులు నడిచెళ్ళిపోవటానికి, వారికి వెలుగునివ్వటానికి అగ్ని. దేవుని యొక్క మహాశక్తి. అదే మేఘంలోంచి వెనక్కేంటి? కారు చీకటి, అంధకారం, గాఢాంధకారం. రెండో వైపు అదే మేఘం నుంచి వాళ్ళు నడిచి వెళ్ళిపోవటానికి కావలసినటువంటి వెలుతురు. మీకు అర్థమవుతుందా అండి? అలాగూ దాటించి తీసుకువెళ్ళిపోయాడు దేవుడు. ఆఖరికి ఐగుప్తు సైన్యం అంతటిని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. గుర్రాలు, సైనికులు శవాలై ఎర్ర సముద్రంలో తేలిపోయారు. ఆ తర్వాత వారికి ఆకాశపు ఆహారం, మన్నా, బండలో నుంచి నీళ్లు, అంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుందా అండి? కనుక దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసిన తర్వాత అందరూ తినే ఆహారాన్ని పెట్టలేదు. అందరూ తినేటటువంటి ఆహారాన్ని పెట్టలేదు. అందరూ తాగేటటువంటి నీటిని వారికి ఇవ్వలేదు. కనుక అత్యద్భుతంగా దేవుడు తన ప్రజలకు కావలసినటువంటి ఆహారాన్ని, నీటిని దయచేసి వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారిని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఈ రోజున మనం క్రైస్తవులం అవ్వాలి అని అంటే, క్రీస్తు సంఘ సభ్యులం కావాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? బాప్తిస్మం పొందాలి, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము చేయాలి, క్రొత్తగా జన్మించాలి. ఆ బాప్తిస్మము కావలసినటువంటి రుజువులు, ఆధారాలు ఎక్కడి నుంచి అండి? పాత నిబంధన కాలం నుంచే వాటిని రుజువులు ఇచ్చుకుంటూ వచ్చేశాడు. చూడండి, నోవాహు జలప్రలయాన్ని కూడా బాప్తిస్మంతో పోల్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, తీసారా అండి? 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు. దేనికి సాదృశ్యమైన బాప్తిస్మం? నోవాహు జలప్రలయానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం. అంటే మానవ చరిత్రలో జరిగినటువంటి సంఘటన. దేనికి సాదృశ్యముగాను, దేనికి ముంగుర్తుగా ఉన్నది అని అంటే, ఈ రోజున పాపముతో మ్రగ్గిపోతున్నటువంటి మానవుడు బాప్తిస్మము ద్వారా, నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించుట ద్వారా
అతను పొందేటటువంటి రక్షణ పాప విమోచనకు అది సాదృశ్యంగా కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మానవ చరిత్రను దేవుడు ఏ విధంగా నడిపించాడో చూడండి. అలాగే ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యలోంచి వెళ్ళిపోతే ఈ పక్కన నీరు, ఆ ప్రక్కన నీరు, పైనేది మేఘం. పైనేదండి మేఘం. కాబట్టి వారు కూడా అక్కడ బాప్తిస్మం పొందారు మోషేను బట్టి అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. దేని కింద ఉన్నారు? పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. చూసాం కదా, ఇటు నీరు గోడలా నిలబడిపోయింది, ఇటు నీరు గోడలా నిలబడిపోయింది. పైనేముంది? మేఘం ఉంది. ఈ ప్రక్క నీరు, ఆ ప్రక్క నీరు. మేఘంలోనూ కూడా ఏముంటుంది? నీరే ఉంటుంది. ఆ నీటి మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. అంచేతనే మాట్లాడుతున్నాడు, వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మోషేను బట్టి సముద్రములోను, మేఘములోను, సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. మన్నా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అదేంటది? మన్నా. అలాగే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అదేది? బండలోంచి వచ్చినటువంటి నీరు పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే ఇశ్రాయేలు నడిపించుట్లో కూడా క్రీస్తు యొక్క ఉనికి వారిని వెంబడించినట్లుగా, క్రీస్తు వారి వెంబడే ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు సమస్యకు వచ్చాం. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక